సింగ్ ఉందని కింగులా ఫీల్ అయిపోతాడండి ఆయన గారు. ఎవరి మాట లెక్కసేరండి. పార్టీలోనే ఉంటారట, కానీ ఎవరి మాట వినరంట. ఎవరేమనుకున్నా పట్టించుకోను అని అంటున్నారండి. పోనీ బయటికెళ్ళి ఆడుకో బాబు అంటే అలాగెలా వెళ్తానంటున్నారండి. పోనీ ఎమ్మెల్యే పోస్టుకు అసలు రాజీనామా చేసేదే లేదంటున్నారండి. ఆయన ఎవరో చూసేద్దామా. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే కాంట్రవర్సీ. మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో ఎవరేం చేసుకుంటారో చేసుకున్నట్టు తీవ్ర స్థాయిలో స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను వరుసగా 3 సార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని రాజాసింగ్ అన్నారు. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని రాజాసింగ్ అన్నారు. కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోవచ్చునని, వారికి పదవి భయం ఉండవచ్చునని, కానీ తనకు ఎలాంటి పదవిపైనా ఆశ లేదని స్పష్టం చేశారు. తాను కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తారని తెలిపారు. తన వైఖరి ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా తాను ఖచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తారని, అందులో ఎలాంటి డౌటూ లేదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకోసం ఎవరితోనైనా పోరాడతానంటూ షాకిచ్చారు. ఢిల్లీ పెద్దలు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడతారని, తనకు అధిష్టానం పెద్దల ఆశీర్వాదం ఉందన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరుగుతున్నదంతా చెప్తారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ లౌకికవాదిని మాత్రం కాదని స్పష్టం చేశారు. తాను చేసే కామెంట్లన్నీ పార్టీలోని కొందరు నేతలపైనే తప్ప పార్టీపై కాదన్నారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చేశారు.